తిరుమల శ్రీవారిని విజయ్ దేవరకొండ దర్శించుకున్నారు. యంగ్ అండ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన తాజా సినిమా కింగ్డమ్ ప్రమోషన్స్ వేగంగా కొనసాగిస్తుండగా ఆ టీం ఆదివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సారథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే కలిసి తిరుమల శ్రీవారిని శ్రద్ధాభక్తులతో దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శనం సమయంలో విజయ్ దేవరకొండ టీం సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనాలు తీసుకుని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ఎంతో ఆధ్యాత్మికంగా సింపుల్ లుక్ లో కనిపించడం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. సూరి అనే శక్తివంతమైన పాత్రలో విజయ్ నటిస్తుండగా యాక్షన్ కు తోడు లోతైన భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని ట్రైలర్ వెల్లడించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల మన్నన పొందేలా ఓ హార్ట్ టచింగ్ స్టోరీని తెరపై ఆవిష్కరించబోతుంది. గౌతమ్ తిన్ననూరి గత సినిమాల తరహాలోనే తన మాస్ కథను హృదయాలకు దగ్గర చేసేలా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. తిరుమలలో శ్రీవారి దర్శన సమయంలో తీసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా విజయ్ దేవరకొండ ఆలయ దర్శనాలకు వెళ్తే అభిమానులు ఎగబడతారు. ఈసారి కూడా ఆలయం వద్ద విజయ్ను చూసేందుకు సందడి నెలకొంది. ఫ్యాన్స్, మీడియా తీసిన వీడియోలు నెట్టింట చక్కెర్లు కొడుతూ ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా విడుదలకు ముందే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం సినిమాపై టీం ఉంచిన నమ్మకాన్ని తెలిపే సూచనగా మారింది. జూలై 31న విడుదలవుతున్న ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో మైలురాయిలుగా నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. విజయ్ గారు శివన్న